జూలై నెలలో 15 రోజులైనా వాన చినుకు జాడలేదని ఖమ్మం జిల్లా వి వెంకటాయపాలెం గ్రామస్తులు బొడ్రాయికి జలాభిషేకం చేశారు. విత్తనాలు నాటి మొక్కలు మొలవక పత్తి రైతులు ఆరంభంలోనే నష్టాలు పాలవుతున్నామని వర్ణుడి కటాక్షం కోరుతూ గ్రామ దేవతకు బిందెలతో నీళ్లు తెచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మేము 16 ఎకరాలు పత్తి సాగు చేసామండి. అది కూడా కౌలు రైతు. నేను అది మొలకెత్తడానికి జూన్లో వర్షం పడదని విత్తనాలు పెట్టాం. కొంత మొలకెత్తింది, కొంత ఎత్తలేదు. మళ్ళీ రెండోసారి పెట్టించాం. అది నష్టమేనండి. ఆ మొలిచిని బతకటానికి కూడా ఒక చినుకన్నది లేదు. దీన్ని ఏం చేయాలో మా పరిస్థితి ఏం అర్థం కాక మా రైతు సోదరులు అందరం కలిసి మన ఊళ్ళో మన బొడ్రాయి అమ్మవారికి, ముత్యాల అమ్మవారికి అన్న నీళ్లు పోస్తే వరుణదేవుడు కరుణిస్తాడేమన్న ఆ ఆవేశంతో ఆ బాధతో వచ్చి నీళ్లు పోస్తున్నామండి. కౌలు రైతులు అండి 20 ఎకరాలు పత్తి సాగు చేశాము. వర్షాలు మొదట్లో జూన్లో పడ్డాయి. జూన్లో పడ్డ వర్షాలకి పత్తి విత్తనాలు విత్తుకున్నాం, మొలిచాయి. ఇప్పుడు చావు విత్తనాలు పెట్టాం. ఆ తర్వాత నుంచి వర్షాలు లేవు. వర్షాలు లేక ఈ మొక్కలు ఎండిపోతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వరుణదేవుడిని కరుణించమని గ్రామ దేవతలకి నీళ్లు పోస్తున్నాం. మా గ్రామ రైతులు ఇదే సమయానికి ఎదురుగున్న PSCS సొసైటీ ఆఫీస్ నందు యూరియా బస్తాలు తీసుకునే పరిస్థితిలో ఉండేది. ఈ సమయానికి మనం గ్రామ దేవతని పూజించుకొని వర్షం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. దీని పట్ల మనం చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. ఈ పంటలు సకాలంలో మళ్ళీ ఇప్పటికే లేట్ అయ్యింది. మళ్ళీ సకాలంలో వర్షాలు పడి పంటలు మంచిగా పండాలని నేను కోరుకుంటున్నాను. అందుకోసం మన గ్రామ దేవతని పూజించడం జరుగుతుంది.